ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు మంచిగా పరిష్కారం చూపిస్తారండి. అలాగే స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారండి, వారికి మంచి ఫలితం వచ్చింది అని. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీరైతే ఒక్కసారి బాబాగారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని మనసులో ఊహించుకుంటూ ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. మీరు 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే విడివిడిగా 3 నెంబర్లు అనుకోండి. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక నెంబర్ మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మీరు ఎవరి కోసం అయితే ఫస్ట్ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. వారైతే మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. వారైతే మిమ్మల్ని వారి జీవితంలో అన్నీ మీరే అనైతే అనుకుంటున్నారు. మీరు కూడా వారి గురించి అలాగే అనుకుంటారు. ఆ వ్యక్తికి అయితే మీరంటే చాలా చాలా ఇష్టం. మీరు చాలా మంచిగా ఉంటారు అని, మంచి మంచి ఆలోచనలు చేస్తారు అని, మంచి మంచి పనులు చేస్తారు అని, ఈ విధంగా మీ గురించి చాలా మంచిగా పాజిటివ్గా అనుకుంటున్నారు. మీకోసం వారు చాలా మంచి మనసుతో ఉన్నారు. మీరంటే వారికి చాలా ఇష్టం. మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయి ఉండుంటే మిమ్మల్ని అయితే చాలా ప్రేమిస్తున్నారు. ఆ వ్యక్తి మీకు కలలో కూడా ద్రోహం చెయ్యాలి అని అనుకోవటం లేదు, మోసం చెయ్యాలి అని అనుకోవటం లేదు. మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు మీ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని ఉంది కదా. మీతో కలిసి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో కలిసి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. మీతో కలిసి జీవితంలో సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు. చాలా సెలబ్రేషన్స్ మీతో కలిసి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు దొరకటం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మీతో వారి కుటుంబంతో సమయాన్ని మంచిగా గడపాలి అని కోరుకుంటున్నారు. ఈ విధంగా అయితే వారు మంచిగా సమయాన్ని ఊహించుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ సమయంలో వారు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు, చాలా మిస్ అవుతున్నారు. ఒకవేళ ఇప్పుడు మీ పక్కన వారు ఉండి ఉండకపోవచ్చు, దూరంగా ఉండి ఉండవచ్చు. వారైతే ఇప్పుడు మిమ్మల్ని కలవటానికి రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే వారైతే మీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అది మీకు చాలా ఇష్టమైనది. అది ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని వారి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని చూడకుండా, మిమ్మల్ని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అంత ప్రేమనైతే మీ మీద వారు చూపిస్తున్నారు. అంత ప్రేమను మనసులో దాచుకున్నారు. వారి దొరకటం అయితే మీకు చాలా అదృష్టమండి. అలాగే మీరు దొరకటం కూడా వారి అదృష్టంగా వారు భావిస్తున్నారు. మీరు మంచివారే, వారు మంచివారే. ఇద్దరూ కలిసి ఉండటం వలన మీ బంధం అనేది చాలా మంచిగా సాగుతుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు.
మీరు చాలా మంచి వ్యక్తులు అని, చాలా నిజాయితీగా ఉంటారు అని, చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు అని, మీరు రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీకు తెలుసు లైఫ్లో ఏం జరుగుతుంది, జనాలు ఎలా ఉంటారు అన్నీ కూడా ఆలోచిస్తారు. మీకు ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువగా ఉంటారు. మీకు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం. మీ లైఫ్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి అంటే మీకు చాలా చాలా ఇష్టము. మీరైతే ఎవరి మనసు కూడా బాధ పెట్టరు. అలాగే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా కానీ మీరు వారిని చిన్న మాట కూడా అనరు. అంత సెన్సిటివ్గా అంత పాజిటివ్గా ఉంటారు అని మీ గురించి అయితే వారు చాలా మంచిగా అనుకుంటున్నారు. ఈ రోజుల్లో అయితే చాలామంది ఎదుటి వారిని ఏదో ఒక మాటని బాధపెట్టి వారు సునకానందం పొందుతూ ఉంటారు. కానీ మీరు అలా కాదు అని, ఎవరిని కూడా పన్నెత్తి మాట అనరు అని, ఎవరైనా మాట అన్నా సరే దానిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు అని, అంతా భగవంతుడు చూసుకుంటాడులే అని, అంతా కూడా భగవంతుడి మీద భారం వేస్తారు అని మీ గురించి అయితే వారు ఈ విధంగా చాలా మంచిగా అనుకుంటున్నారు. అలాగే మీరు చాలా అందంగా ఉంటారు అని, మీ వస్త్రధారణ బాగుంటుంది అని, అలాగే మీరు ఏదైనా పని చేస్తే అది చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అని, ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు అని, సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చెయ్యరు. అలాగే ఎదుటి వారిని ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యరు. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే చూస్తున్నారు. మీ జీవితంలో అనవసరమైన రిలేషన్లో ఉండరు. మీకు మోసం చేయటం, అధర్మంగా నడవటం రాదు. మీరు చాలా బుద్ధిమంతమైన వ్యక్తులు అని, మీతో ఎవరూ కూడా ఆటలు ఆడలేరు అని, మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తూ ఉంటారు. మీతో కలిసి ఉండటం అంటే వారికి చాలా చాలా ఇష్టం. మీరు మాట్లాడే విధానం అన్నా సరే వారికి చాలా చాలా ఇష్టం. మొత్తానికి వారైతే మిమ్మల్ని అన్ని రకాలుగాను ఇష్టపడుతున్నారు. ఇన్ని క్వాలిటీస్ ఎవరిలోనూ ఉండవు అని, అన్ని మంచి క్వాలిటీస్ మీలోనే ఉన్నాయి అని అయితే వారు మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు. ఉంటే జీవితాంతం మీతోనే తోడుగా ఉండాలి అని, మిమ్మల్ని వివాహం చేసుకుని లైఫ్ లాంగ్ జీవితాన్ని సంతోషంగా గడపాలి అని వారైతే కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. మీరైతే భార్యాభర్తలై ఉండవచ్చండి. మీరైతే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ప్రస్తుతం దూరంగా ఉన్నారు. కేవలం మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు రావటానికి మీ పేరెంట్సే కారణం. అంటే మీ వైపు కావచ్చు, భర్త వైపు పేరెంట్స్ కావచ్చు, ఇలా పెద్దవాళ్ళ వల్ల అయితే మీరు విడిపోయారు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఇద్దరూ కూడా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండేవారు. కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వారికి చాదస్తం అనేది ఉంటూ ఉంటుంది. మనం చేసే పనులు అనేవి వారికి నచ్చవు. కాబట్టి దానివల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావటం వలన అది అలా అలా మీ ఇద్దరు విడిపోవడానికి దారి తీసింది. ఇప్పుడైతే మీరు విడివిడిగా ఉంటున్నారు. కానీ మీ ఇద్దరికీ కూడా ఒకరికంటే ఒకరి చాలా ఇష్టం. మీ ఇద్దరికీ కూడా చాలా ప్రేమ అనేది ఉంది. పంతాలకి పట్టింపులకి పోయి వారైతే అక్కడే ఉండిపోయారు. మీరైతే మీ పుట్టింటికి వచ్చేసారు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. మీరైతే చాలా బాధపడుతున్నారు. మీరైతే మీ పర్సన్ తోటి అంటే మీ భర్తతోటి కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. అలాగే వారు కూడా కోరుకుంటున్నారు. నా భార్యతో కలిసి నేను సంతోషంగా ఉండాలి అని వారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజైతే తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే ఒకరికి ఒకరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఎంతమంది విడదీయాలి అని చూసినా సరే ఆ భగవంతుడు తప్పకుండా కలుపుతాడండి. ఏదో విధంగా ప్రకృతి అనేది సహాయం చేస్తుంది. మాకు తెలిసిన వారికి జరిగిందండి. ఇది రియల్గా జరిగిందనమాట. భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంచోళ్ళేనండి. చాలా ఇష్టపడి ఉండేవారనమాట. కానీ తల్లిదండ్రుల వల్ల అంటే అబ్బాయి తల్లిదండ్రుల వల్ల వాళ్ళకి అస్తమాను గొడవలు అనేవి వచ్చాయన్నమాట. అత్త కోడలికి మాంగారు కోళ్ళకి గొడవలు వస్తూ ఉండేవి. ఆమె చాలా విసిగిపోయేదనమాట. ఆమె భర్త మాత్రం మంచోడైనా కానీ తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. వారికి ఎదురు సమాధానం చెప్పేవారు కాదు. కాబట్టి ఇంట్లో అయితే వారి ఇష్ట ప్రకారంగానే జరిగేది. అంతా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా జరిగేదనమాట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే విసుగొచ్చేసి పిల్లల్ని తీసుకుని వారి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా కొన్నాళ్ళు అంటే ఒక 6 నెలలు అలా జరిగిన తర్వాత ఎప్పుడు భర్త ఫోన్ చేస్తాడా, ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూసేదనమాట.
అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత అత్తగారు చనిపోయిందండి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందనమాట. ఇంకా ఆ టైంలో వెళ్ళాలి కదండి, తప్పదు కదా. పిల్లల్ని తీసుకుని ఆమె అయితే భర్త దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఇంకా అత్తపోరు లేదనమాట. ఇంకా మాంగారు కూడా ఏమీ అంటం మానేశాడు, సైలెంట్గా ఉంటున్నాడు. భర్త ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇప్పుడైతే వారు చాలా సంతోషంగా ఉంటున్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్కసారి భగవంతుడు, ప్రకృతి కూడా మనకి సహాయం చేస్తారనమాట. ఎటువంటి గొడవలు వచ్చినా సరే ఓర్పుగా ఉండాలండి. ఓర్పుగా ఉంటే భగవంతుడు ఏదో ఒక మంచి దారి చూపిస్తాడు. బంధం దూరమైంది అని బాధపడుతూ కూర్చోవద్దు. భగవంతుడి మీద భారం వేసి కొంచెం ఓపిక పట్టండి. ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పుతో ఉన్నాము అంటే, సహనంతో ఉన్నాము అంటే భగవంతుడు తప్పకుండా మంచి ఫలితం ఇచ్చే తీరుతాడు. మీ భర్త కానీ మీ భార్య కానీ మీకు దూరంగా ఉన్నారు అని బాధపడవద్దు. మీరు కలిసే మార్గాన్ని ఎదుక్కోండి. భగవంతుడు తప్పకుండా మంచి మార్గం చూపిస్తాడు. అంతా కూడా మంచి జరుగుతుందండి. మీకు రీడింగ్ కరెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.